hello guys, welcome back to Sri Leha Vlogs. Please like, share, comment and subscribe to our channel. ఈరోజు మనం 10th క్లాస్ సెట్స్ మ్యాథ్స్ చెప్పబోతున్నాను. సో చూద్దాం. ఫస్ట్ సెట్ అంటే ఏంటిది? సెట్ ఈజ్ అ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. అంటే వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని కూడా మనం అనొచ్చు. సెట్స్ ఆర్ రిటర్న్ బై అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే 2 బ్రాకెట్స్. ఈ బ్రాకెట్స్లో మనం ఎలిమెంట్స్ అనేవి పెడతాం కాబట్టి ఎంక్లోజ్డ్ ఇట్లా 2 బ్రాకెట్స్ అన్నమాట. ఈ 2 బ్రాకెట్స్తో మనం సెట్స్ అనేవి డినోట్ చేస్తాము. ఇది ఆబ్జెక్టివ్లో అడగొచ్చు. సో నెక్స్ట్ రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే x such that x is a multiple of 3 and x equals to less than 0. ఇది సెట్ బిల్డర్ ఫామ్. అది రోస్టర్ ఫామ్లో అయితే మనకి అన్నీ ఇచ్చేసి ఉంటారు. లైక్ ఇక్కడ మనం చూస్తే రోస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ రెండు చూసారు కదా. ఇప్పుడు సేమ్ ఇవే ఎగ్జాంపుల్స్ చూద్దాం. సెట్ బిల్డర్ ఫామ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్, మనం ప్రొనౌన్స్ చేసేటప్పుడు ఎక్స్ సచ్ దట్ అని ప్రొనౌన్స్ చేయాలి. ఎక్స్ సచ్ దట్ ఈజ్ అ వోవెల్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే లెటర్ ఏది అని అడుగుతున్నారు. మనకు ఆల్రెడీ తెలుసు వావెల్స్ ఎన్ని ఉంటాయి అనేవి. సో మనం ఇది సెట్ బిల్డర్ ఫామ్లో ఇస్తే వాళ్ళు సెట్ బిల్డర్ ఫామ్లో ఇచ్చి మనం రోస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయమన్నా వి ఈక్వల్స్ టు ఏఈఐఓయు. ఓవెల్స్ ఏంటివి? ఏఈఐఓయు. కాబట్టి సో ఇది ఇవి వచ్చుంటే మనకి వచ్చేస్తావి అది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం బేసిక్ ఆపరేషన్స్కి వద్దాము. ఈ డయాగ్రామ్ మనకి ఏ యూనియన్ బి చెప్తుంది. ఏ యూనియన్ బి అంటే అంతా, ఫర్ ఎగ్జాంపుల్ రోజా, రాము, రవి అనేవి ఒక గ్రూపు. రాము, ప్రీతి, రమేష్ వీళ్ళు అనుకోండి. అందరినీ కలపాలి. అప్పుడు రోజా, రాము, రవి, రమేష్ అన్నీ అసలు కలిపి చెప్పాలి. అదే యూనియన్. ఈ సింబల్ చూసారు కదా, ఇది యూనియన్ సింబల్. యూనియన్ అంటే మీరు ఇట్లా కూడా గుర్తుపెట్టుకోండి. యూనియన్ అంటే అందరూ. కానీ ఈ సెట్స్ దాంట్లో ఏదన్నా ఒక పేరు రిపీట్ అయింది అంటే దాన్ని మనం ఒకటేసారి రాస్తాము. ఈ ఎగ్జాంపుల్లో చూడండి మీరు, ఇక్కడ రోజా ఉంది, రాము ఉంది, రవి ఉంది కదా, మళ్ళీ ఇక్కడ రాము ఉంది, ప్రీతి ఉంది, ఇక్కడ హఫీజ్ ఉంది కదా. ఇప్పుడు ఇదే మనం యూనియన్లో రాయాలి అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఏదైనా లెటర్ పేరు కానీ లెటర్ కానీ ఏదైనా మళ్ళీ రిపీట్ అయిందంటే మనం దాన్ని ఒకటేసారి రాయాలి. ఇప్పుడు దీని అన్నిటినీ కలిపి రాద్దాం. రోజా, రాము, రవి, ప్రీతి, హఫీజ్. చూసారా ఇక్కడ అన్నీ ఒకటి వచ్చింది. ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 5 వచ్చింది. ఏదైతే రిపీట్ ఉన్నాయో అవి రాయొద్దు అనేసి అర్థము. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ఇది ఇంటర్సెక్షన్ అన్నమాట. ఏబికి ఇంటర్సెక్షన్ అంటే ఏకి బికి కామన్ ఎలిమెంట్స్. ఇప్పుడు చూద్దాం. ఈ చూస్తే మనకు ఇది యూనియన్ దానికి వస్తుంది. ఇక్కడ మనం చూస్తే ఇంటర్సెక్షన్. ఇది 2 సర్కిల్స్ కదా, ఈ సర్కిల్స్కి కామన్, ఏకి బికి కామన్ పార్ట్ ఇది కాబట్టి ఇది షేడ్ అయింది. ఇంటర్సెక్షన్ సింబల్ ఇలా ఉంటుంది. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ అనేది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో చూస్తే ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి వేర్ ఏ ఈక్వల్స్ టు 5, 6, 7, 8 అండ్ బి ఈక్వల్స్ టు 7, 8, 9. ఇప్పుడు ఇక్కడ కామన్ ఎలిమెంట్సే రాయాలి ఓన్లీ. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు యాస్టీస్ ఇచ్చినది ఈ ఇంటర్సెక్షన్ సింబల్ పెట్టి డినోట్ చేయాలి. ఈక్వల్స్ టు కామన్ ఏంటిది? ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. దట్ ఈక్వల్స్ టు 7, 8. చూడండి కామన్ ఎలిమెంట్స్. మనం ఒకవేళ వెన్ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేయాలి అని అంటే దీన్ని ఇది ఏ యూనియన్ బికి వెన్ డయాగ్రాము. ఏ ఇంటర్సెక్షన్ దానికి ఇది ఏ యూనియన్ బికి ఇది వెన్ డయాగ్రాము. డిఫరెంట్ సెట్స్. ఇప్పుడు
డిఫరెన్స్ ఆఫ్ సెట్స్. ఇప్పుడు ఏ యొక్క సర్కిల్, బి యొక్క సర్కిల్. ఏ షేడెడ్ అయి ఉంటే ఓన్లీ ఏ వరకు, బి షేడెడ్ అంటే బి, మధ్యలో షేడ్ అయిందంటే రెండిటికి కామన్ ఎలిమెంట్స్, మొత్తం షేడ్ ఉంటే యూనియన్. సో మనం ఈ ఎగ్జాంపుల్స్లో చూద్దాము. ఇక్కడ ఓన్లీ ఏ సర్కిల్ ఒక్కటే షేడ్ అయి ఉంది కదా, 1 2 3. ఇక్కడ ఇప్పుడు షేడెడ్ కనుక్కోమంటున్నారు. వెన్ డయాగ్రామ్స్లో ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ కనుక్కోమంటున్నారు. ఇప్పుడు దీనికి ఏ మైనస్ బి చేద్దాము. ఫస్ట్ అన్ని ఎలిమెంట్స్ రాసుకొని అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ వినండి. ఏలో ఉన్నది ఏంటివి, ఓన్లీ 1 2 3 ఉన్నాయి కాబట్టి ఏలో ఏ యాస్టీస్ రాసుకోవాలి. ఇప్పుడు బి మైనస్ ఏ అంటే బి మైనస్ ఏ, ఏలో నుంచి బి తీసేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏముంది 6 7 ఈక్వల్ సెట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ సచిన్, ద్రవిన్, కోహ్లీ, ఇక్కడ అదే సేమ్ పేర్లు 3 times రిపీట్ అయినాయి కాబట్టి ఇవి ఈక్వల్ సెట్స్. అంటే అటు ఇటు రాసిన అవన్నీ ఉన్నవి ఈక్వల్ సెట్స్ కాబట్టి ఇది. అండ్ మీకు ఇంకో చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు ఎక్స్ సచ్ దట్ ఈజ్ అ లెటర్ ఇన్ ద వర్డ్. ఇట్లాంటి వర్డ్స్ ఏమన్నా ఇచ్చిండ్రు అనుకోండి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇది యూనియన్ లాగా ఉంది. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇక్కడ రిపీట్ అయిన లెటర్స్ని మనం ఒకటేసారి రాయాలి. ఇప్పుడు ఏ ఎన్నిసార్లు ఉంది, ఏ 3 times ఉంది కాబట్టి మనం ఏని కట్ చేసుకుందాం ఒకటేసారి రాసుకునేలాగా. ఎస్ కూడా ఎన్నిసార్లు ఉంది కట్ చేసేసుకుందాము. ఐ కూడా ఒకటేసారి రాసుకోవాలి కాబట్టి కట్ చేసుకుంటాం. ఓ యాస్టిస్ ఎన్ ఒకటేసారి. ఇప్పుడు సేమ్ అదే రాసుకుందాం చూడండి, అదే ఇది. సో ఇది సెట్స్ ఎక్స్ప్లెనేషన్. నేను మీకు సెట్స్ ఎక్సర్సైజెస్ ఎలా చెప్పాలో లాంగ్ ఆన్సర్స్ నేర్పిస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.